నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా అనేక మంది హృదయాలను కలిచివేసింది. సోషల్ మీడియాలో ఆ ఘటన మీద అనేక కామెంట్లు, అనేక మంది అనేక రకాలుగా రాస్తున్నారు. ఏం జరిగింది అసలు? బెంగళూరులో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఏంటది అంటే, శివకుమార్ అనే ఒక వ్యక్తి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో సిఎఫ్ఓగా పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం ఆ సంస్థకి సలహాదారుగా ఉన్నారు. చాలా ఉన్నతమైన పోస్ట్లో ఉన్నారు. ఆయన కూతురు అక్షయ కూడా ఐఐటి మద్రాస్లో, మళ్ళీ ఐఐఎం అహ్మదాబాద్లో గ్రాడ్యుయేట్ చేసింది. గోల్డ్మన్ సాక్స్ అనే సంస్థలో పనిచేస్తున్నది. ఆమె ఆరోగ్యం బాలేక ఈ సంవత్సరం సెప్టెంబర్ 18న మెదడులో రక్తస్రావం జరిగి చనిపోయింది ఒక ఆసుపత్రిలో. ఆ చనిపోయిన తర్వాత జరిగినది ఏంటి అనే దాన్ని ఈ శివకుమార్ తన కూతురు చనిపోయిన తర్వాత జరిగినదంతా తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకొచ్చాడు. తను రాసిన పోస్టు దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. అంత హృదయ విదారకంగా ఉంది. కూతురు ఒకే ఒక్క కూతురు, ఆయనకు వేరే పిల్లలు లేరు, మరి ఒకే కూతురు చనిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూతురు చనిపోయి ఆయన ఉంటే ఆ డెడ్ బాడీ చేతిలోకి రావడానికి ఆయన ఎంత కష్టపడాల్సి వచ్చింది. పోస్ట్ మార్టం చేయడానికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్ వాళ్ళు లంచం అడిగారు. అక్కడ మొదలైన లంచం కార్యక్రమం. అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం చేయడానికి డాక్టర్లు లంచం అడిగారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి డాక్టర్లు లంచం అడిగారు. డెడ్ బాడీని తీసుకురావడానికి అక్కడున్న అటెండర్లు లంచం అడిగారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయడానికి అక్కడ ఇన్స్పెక్టర్ లంచం అడిగాడు. ఈయన సంస్థ జోక్యం చేసుకొని, చాలా సంస్థ పెద్దది కాబట్టి, బీపీసీఎల్ సంస్థ పెద్దది కాబట్టి జోక్యం చేసుకోవడంతో ఎఫ్ఐఆర్ అయితే రాశారు. కానీ ఆ ఎఫ్ఐఆర్ నివేదిక ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి దాదాపు 5,000 రూపాయల లంచం తీసుకున్నారు. తర్వాత శ్మశానంలో క్రిమేషన్ అయిపోయిన తర్వాత ఇలా క్రిమేషన్ అయిందని సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం తీసుకున్నారు. అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయంలో డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి లంచం తీసుకున్నారు. ఈ విధంగా ఎక్కడెక్కడ ఎంతెంత లంచం తీసుకున్నారో ఆయన రాసుకుంటూ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టాడు. నాకంటే డబ్బులు ఉన్నాయి, నేను ఇవ్వగలిగాను, కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆయన రాసుకొచ్చాడు. ఇది చాలామందిని కలిసివేసింది. భారతదేశంలో అవినీతి అతి మామూలు విషయం అయిపోయింది. లంచం అతి మామూలు విషయం అయిపోయింది. లంచం తీసుకోవడం పెద్ద నేరంగా ప్రజలు కూడా భావించట్లేదు, ఇవ్వడం నేరంగా కూడా భావించట్లేదు. కానీ ఈ సంఘటన బాగా కదిలించింది అందరినీ. కారణం ఏంటంటే, ఒకే కూతురు, ఆమె చనిపోయింది, యంగ్ అమ్మాయి, ఆమె చనిపోయింది. చనిపోయిన పరిస్థితుల్లో ఈ విధంగా లంచం వసూలు చేశారు. ఇది సెంటిమెంట్కి సంబంధించిన విషయం. లంచానికి సంబంధించిన, మనం అంత మొద్దుబారిపోయాం నిజం చెప్పాలంటే. కొన్ని సెంటిమెంట్లు మాత్రమే ఉన్నాయి మనలో, కానీ సామాజికంగా జరిగే నష్టాలకు సంబంధించి మనకి ఏ మాత్రం పట్టింపు లేకుండా అయిపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అనేక లంచాలు కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీసులో లంచాలు తీసుకుంటుంటారు. గవర్నమెంట్ కార్యాలయంలోనే కాదు, మనం కార్యాలయాల్లో లంచాలు, ఏసీబీ పట్టుకోవడాలు ఇవన్నీ చూస్తుంటాం కదా. ఇవి మాత్రమే మనం లంచాలు తీసుకునే ప్లేసులు అనుకుంటాం. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు తీసుకుంటున్న కోట్లాది, లక్షలాది రూపాయల లంచాల గురించి మనం పట్టించుకోవడం మానేశాం. ఒక స్కామ్ బయటపడిందంటే ఒకప్పుడు ఒక స్కామ్ బయటపడింది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన ఒక స్కామ్ బయటపడిందంటే, పత్రికలో, మీడియాలో బయటపెట్టిందంటే ఆ సంబంధిత మంత్రులు రాజీనామాలు చేసేవాళ్ళు. ఇప్పుడు చీమ గుట్టినట్టయితే లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే అయిపోయింది. ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం అలవాటు పడిపోయారు లంచాలు ఇవ్వడానికి, అవినీతి మనది దాదాపుగా
దీని మీద మాత్రం చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తేమి కాదు, కానీ దీనికి కూతురు అనే సెంటిమెంట్ ఉండడంతో ప్రతి ఒక్కళ్ళు కదిలించింది. నిజంగా భారతదేశం 180 దేశాల్లో అవినీతిలో 86వ స్థానంలో ఉంది. 86 అంటే మనకంటే 96వ స్థానంలో ఉంది. 96వ స్థానం 180 దాంట్లో మనకంటే ఇంకొక 85 దేశాలు మనకంటే కొద్దిగా ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నాయి. మనకంటే అవినీతి తక్కువ ఉన్న దేశాలు కూడా చాలానే ఉన్నాయి. మళ్ళీ యూరప్ దేశాలు చాలా అవినీతిలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి, తక్కువ అవినీతి పాల్పడుతున్నాయి. మన ర్యాంకు రోజుకు పెరుగుతూ ఉంది. ర్యాంకు పెరగడం చాలా ఆనందంగా ఉంటుంది కదా, కానీ ఈ విషయంలో ర్యాంకు పెరగడం ఆనంద విషయం కాదు, సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. 96వ స్థానంలో ఉన్నాయి వాళ్ళు. టాప్లో ఉన్నవి డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాలు టాప్లో ఉన్నాయి. మనకంటే కింది స్థాయిలో ఉన్నాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్లే. ఈ పరిస్థితి ప్రపంచంలో ఈ పరిస్థితి ఉంది. మన భారతదేశం క్రమక్రమంగా అవినీతిలో దిగజారిపోతూ ఉన్నది అంటేనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లంచాలు తీసుకొని ఉంటారు? ఇప్పుడు శివకుమార్ రాసినట్టు ఎస్ఐలో, సిఐలో లంచాలు తీసుకున్నారు. దాని మీద విచారణ జరిగింది. ఒక 2 పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది గవర్నమెంట్. అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హాస్పిటల్లో ఒక డాక్టర్ తీసుకున్నాడు. హాస్పిటల్లో అటెండర్లు తీసుకున్నారు. అటెండర్స్ ఈ లంచాలు తీసుకున్నారు. అంటే కింది స్థాయి వాళ్ళు మొత్తం. మనం దీని గురించి ఆలోచిస్తున్నాం. కానీ భారతదేశంలో అతి పెద్ద అవినీతి పాల్పడుతున్నది ఎవరు? వీళ్ళేనా? వీళ్ళ మీద మనకు విపరీతమైన కోపం వస్తుంది. రావాలి, ఖచ్చితంగా రావాలి. వీళ్ళ మీద ఒక కూతురు చనిపోయి ఉన్న ఒక తండ్రిని ఈ విధంగా హింసల పాలు చేయడం, అవినీతి. అతని దగ్గర డబ్బులు లేకపోతే, ఆయనే అన్నట్టు ఆయన దగ్గర డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా కోపం రావాలి. కానీ ఆ కోపం అక్కడితో ఆగిపోకూడదు. దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఇట్లాంటి వాటి మీద కోపం వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రభుత్వము అవినీతికి పాల్పడుతున్నాయని మాట్లాడితే ఎవ్వరికి కనీసం పట్టింపు కూడా ఉండదు. అన్ని ప్రభుత్వాలు, అంతకుముందు జగన్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాయి. వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడంటే ఈయన రాయగానే, లింక్డ్ఇన్లో రాయగానే పోలీసులు వెంటనే 2 పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ ఉదాహరణకు మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగిందని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఏం జరిగింది? ఏమైనా జరిగిందా? వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా? విచారణ ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు. ఏం చేసింది సిబిఐ? ఏమైనా చేస్తున్నదా? సిబిఐకి అప్పచెప్పిన వెంటనే బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడానికి చూస్తుంది తప్ప ఎవరినో శిక్షించడానికో, ప్రజల సొమ్మును దిగమింగిన కేసీఆర్ లాంటి వాళ్ళని శిక్షించడానికి ఏమాత్రం పూనుకోవాలి. ఎందుకంటే సిబిఐని నడిపించేది అక్కడ ఇంకొక పార్టీ బీజేపీ, వాళ్ళు ఇలాంటి వాళ్ళే. మరి రేవంత్ రెడ్డి సిబిఐకి ఎందుకు ఇచ్చాడు? రేవంత్ రెడ్డి అలాంటి వాడే. అన్ని పార్టీలు దాదాపు ఒకే తానులోని ముక్కలు కాబట్టి ఎవ్వరు ఎవరిని శిక్షించరు. మనమేమో 1000 రూపాయలు లంచాలు తీసుకున్న వాళ్ళ మీద, 500 లంచాలు తీసుకున్న వాళ్ళ మీద కళ్ళు ఎర్ర చేస్తాం. లక్షల కోట్లు మన సొమ్మును దోచేస్తున్న వాళ్ళ గురించి పట్టించుకోం. మన దేశంలో ట్రాన్స్పరెన్సీ అనే ఒక సంస్థ స్టడీ ప్రకారం 62% భారతీయులు లంచాలు చెల్లించి ఉన్నారు. 62% మంది లంచాలు చెల్లించారు. ఇంకా మిగతా ఉన్న 38% మంది లంచాలు చెల్లించాల్సిన అవసరం రాక కానీ, లంచాలు ఇవ్వలేని ఆర్థిక పరిస్థితిలో ఉండి కానీ చెల్లించలేకపోయి ఉంటారు. కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకు లంచాలు ఇచ్చే అవసరం లేకపోవచ్చు, వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అంతే తప్ప ప్రభుత్వంతో పని ఉన్న ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళు వాళ్ళని ఏమి తేడా లేదు. ప్రభుత్వంతో, ప్రభుత్వ కార్యాలయాలతో ఏ చిన్న పని ఉన్నా ఖచ్చితంగా లంచాలు ఇవ్వాల్సిందే. అలా 62% మంది భారతీయులు ఒక్కసారైనా కనీసం లంచాలు చెల్లించావని తన స్టడీలో చెప్పారు.
ఈ లంచాల కార్యక్రమంలో, అవినీతి కార్యక్రమంలో రాజకీయ నాయకులు, జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థలో కూడా ఈ లంచాల కార్యక్రమం మనం కళ్ళ ముందు చూసాం కదా. ఇక్కడ బెయిల్ ఇవ్వడానికి కోసం కోట్ల రూపాయలు తీసుకొని దొరికిపోయిన జడ్జిలను చూసాం. అలాగే ఐపీఎస్లు, ఐఏఎస్లు, బ్యూరోక్రాట్లు అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని లేదు, ప్రతి రంగంలో వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్న రాజకీయాల్లో అత్యంత అవినీతి ఫస్ట్ జరిగింది. మొన్న ఈ మధ్య చూసాం కదా, కేంద్ర ప్రభుత్వం కవితను అరెస్ట్ చేసి, అవినీతి జరిగిందనే కదా కవితను అరెస్ట్ చేసింది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. అక్కడ ఇంకొక మంత్రి, ఆప్ మంత్రిని కూడా అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా అవినీతి కార్యక్రమాలే కదా. వీళ్ళు చేసింది ఎవరు? ఇప్పుడు శివకుమార్ 12,000 రూపాయల లంచం ఇచ్చారని మన దేశమంతా గగ్గోలు పెడుతున్నాం. తప్పులేదు, పెట్టాల్సిందే. కానీ లక్షల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ గురించి, వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ గురించి మనం సీరియస్గా ఎన్నడైనా పట్టించుకున్నామా? దాంట్లో రాజకీయాలే వెతుకుతున్నాం. రాజకీయాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ ఉంది కాబట్టి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, బీజేపీ ఉంది కాబట్టే కవితను అరెస్ట్ చేశారు. వీళ్ళ మీద వీళ్ళని తన చేతుల్లో గుప్పెట్లో పెట్టుకోవడం కోసం, బీఆర్ఎస్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం కవితను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయడం కోసం కేజ్రీవాల్, నిజమే కావచ్చు, కానీ వీళ్ళు చేయలేదా? అది ఖచ్చితంగా రేపు కోర్టులు తెలుస్తాయి. కానీ చేశారనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. దీని గురించి మనం సీరియస్గా ఎప్పుడైనా ఆలోచించామా? ఇది ఒక్కటే కాదు, కర్ణాటకలో ఇప్పుడు జరిగిన శివకుమార్ సంఘటన కర్ణాటకలోనే కదా. 2023లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీదనే ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ కుంభకోణాలు, ల్యాండ్ డీల్స్ ఆరోపణలు, ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆరోపణలు వచ్చాయి. ఫారెస్ట్రీ క్లియరెన్స్ స్కామ్, చాలా పెద్ద స్కామ్ అది. ఆ స్కామ్ హిమాచల్ ప్రదేశ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చాలా చోట్ల ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ హైడ్రో ప్రాజెక్టు క్లియరెన్స్ ఇవ్వడంలో లంచాలు తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు అక్రమ ల్యాండ్ అలాట్మెంట్లు 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ల్యాండ్ అలాట్మెంట్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది 3 రాష్ట్రాల్లోనే, అందులో తెలంగాణ ఒకటి. ఈ 3 రాష్ట్రాల్లో కూడా విపరీతమైన అవినీతి జరుగుతుంది అనేది మన కళ్ళకు కనబడుతుంది. ఒక్క కాంగ్రెసేనా? బీఆర్ఎస్ మన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది కమిటీ. 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది చెప్పింది. ప్రతి ఒక్కళ్ళు దాని గురించి చర్చించుకున్నారు. ఏం జరిగింది? ఏమి జరగటం లేదు. ప్రాంతీయ పార్టీలు, చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ స్కామ్లు, జగన్ స్కామ్లు, అన్ని పార్టీలు, ఆర్జేడీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ, డిఎంకే కూడా, ప్రతి పార్టీ స్కామ్లో లేని పార్టీ అంటూ లేదు. అవినీతి మయం కాని పార్టీ అంటూ భారతదేశంలో ఒక్కటైనా ఉందా అనేది భూతద్దం పెట్టి చూసినా మనకు కనిపించదు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు 20 ఉన్నాయి భారతదేశంలో రాష్ట్రాలు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు, 1, 2 అని కాదు, ప్రతి దాని మీద. అతి పెద్ద స్కామ్ బీజేపీది ఎలక్షన్ బాండ్స్ స్కామ్. ఇది చాలా పెద్ద, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2018-24 మధ్య బీజేపీకి 50% పైగా డొనేషన్లు, అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలకు పైన డొనేషన్లు క్విడ్ ప్రో క్వో ద్వారా వచ్చాయి అనేది ఆరోపణలు వచ్చాయి. అంటే ఎలా? ఒక కంపెనీకి ప్రభుత్వం అక్రమంగా మేలు చేస్తుంది, ఆ కంపెనీకి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది ప్రభుత్వం, కొన్ని విధానాలు కూడా తయారు చేస్తున్నది, ఆ కంపెనీ వీళ్లకు ఫండ్స్ ఇస్తున్నది బీజేపీకి. ఈ విధంగా ఎలక్షన్ బాండ్స్ చాలా ఆరోపణలు జరుగుతున్నాయి. ఇంకా పెద్ద ఆరోపణలు ఏంటంటే బీజేపీ మీద, దేశంలో
వేరే వేరే పార్టీల్లో ఉన్నవాళ్ళు అనేక అవినీతి కార్యక్రమాలు స్కాములు చేసిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. సిబిఐ, ఈడీ, లోకల్ పోలీసులు పెట్టిన కేసులు, అనేకం కేసులు ఉన్నాయి. అలా కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలో చేరగానే క్లీన్ చిట్ వచ్చేస్తుంది, కేసులన్నీ పోతున్నాయి. అలాగా అజిత్ పవార్ మనకు బాగా, అజిత్ పవార్ మీద బీజేపీ చేసిన ఆరోపణలు అన్నీ కావు. అజిత్ పవార్ మీద ఈడీ దాడి కూడా చేసింది. అజిత్ పవార్ సంబంధించిన స్కామ్స్కి సంబంధించి ఈడీ విచారణ కూడా జరుపుతుంది. అజిత్ పవార్ కావచ్చు, ప్రఫుల్ పటేల్ కావచ్చు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ, అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన మీద చేయని ఆరోపణ లేదు బీజేపీ. ప్రతిరోజు ఆరోపణ చేసింది, అవినీతి ఆరోపణలు. ఈ ముగ్గురు మీద, ఈ ముగ్గురేగా దాదాపు 20 మందికి పైగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు లేదా ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేసిన బీజేపీ. సిబిఐ దాడులు జరిగాయి, ఈడీ దాడులు లేదు, కేసులు నడుస్తున్నాయి చాలామంది మీద. 1000 రూపాయలు 2000 ఈ శివకుమార్ ఇచ్చిన 12,000 లాంటి కేసులు కాదు ఇవి, వేల లక్షల కోట్ల కుంభకోణాలు. వాళ్ళందరూ బీజేపీలో చేరగానే వాషింగ్ మిషన్ పార్టీ అంటారు దీన్ని. అందుకే బీజేపీలో చేరగానే క్లీన్ చిట్, ఎవ్వరికి ఏ కేసులు ఉండవు, అందరూ నీతిమంతులు అయిపోతారు. ఒక్కసారి బీజేపీ నదిలో మునిగి తేలితే అన్ని పాప ప్రక్షాళన జరుగుతుంది. ఎంత అవినీతి అయినా చేసుకో, బీజేపీలో చేరితే చాలు. ఒక పెద్ద కార్టూనిస్టు కార్టూన్ కూడా వేశాడు. బీజేపీ మెంబర్షిప్ బుక్ పక్కన బేడీలు, ఈ రెండిట్లో ఏది కావాలని అవినీతి చేసినామని అడుగుతుంటారు. బేడీలు వేసుకొని జైలుకు పోతావా, బీజేపీలో చేరుతావా? ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అదే. బీజేపీలో చేర్చుకోగానే క్లీన్ చిట్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో అలాగే మధ్యప్రదేశ్లో కూడా వ్యాపాం కుంభకోణం చాలామంది వినుంటారు. ఇప్పుడు వినబడట్లేదు, కానీ అతి పెద్ద కుంభకోణం భారతదేశంలో, అత్యంత సంచలనం కలిగించిన కుంభకోణం. కనీసం ఈ కుంభకోణం వల్ల 20 నుంచి 30 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ఈ కుంభకోణంలో ఉన్నవాళ్ళు. వ్యాపాం కుంభకోణం, ఉత్తరప్రదేశ్లో వ్యాపాం కుంభకోణం మెడికల్ రిక్రూట్మెంట్కు సంబంధించింది. మెడికల్ రిక్రూట్మెంట్ కుంభకోణం దాదాపు 10,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. ఇక్కడే పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన కుంభకోణం కూడా ఉత్తరప్రదేశ్లో జరిగింది. దీని మీద సిబిఐ విచారణ కూడా జరుగుతుంది, కానీ ఏమి తేలదు అనేది మనకు తెలుసు. అజిత్ పవార్ ఇరిగేషన్ ప్రాజెక్టుల స్కామ్ ఉంది, ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ ఉంది. బీజేపీ నాయకుడే అశోక్ చవాన్ బీజేపీలో చేరాడు తర్వాత. మైనింగ్ ఫ్రాడ్ ఉంది. ఇలా చాలా మహారాష్ట్రకు సంబంధించి ఫ్రాడ్లు. మధ్యప్రదేశ్లో కూడా వ్యాపాం స్కామ్. పరీక్షలు పేపర్ల లీకేజ్, రిక్రూట్మెంట్ ఫ్రాడ్, ఈ 2 వ్యాపాం స్కాము. చాలా కొన్ని వేల కోట్ల రూపాయల స్కాము. దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ స్కాము జరిగింది. 50,000 కోట్ల రూపాయల మేర ఈ స్కామ్ జరిగింది అనేది ఒక అంచనా. దీంట్లో కూడా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, ప్రాంతీయ పార్టీలు ఉన్నవి, బీజేపీ. కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్నది, అవినీతికి పాల్పడుతున్నది కాబట్టి భారత ప్రజలు పక్కన పెట్టేశారు కాంగ్రెస్ని. ఎక్కడ గెలిచే పొజిషన్ లేదు. 3 రాష్ట్రాల్లో అతి కష్టం మీద గెలిచింది. ప్రాంతీయ పార్టీలు మెల్లమెల్లగా డెవలప్ అవుతున్నాయి. కాంగ్రెస్ను ధిక్కరించే ప్రజలు ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తున్నారు. ఆ ప్రాంతీయ పార్టీలేమో కుటుంబ పార్టీలుగా, ఇట్లా అవినీతిమైపోయిన పార్టీలుగా మారిపోయినాయి. ఇవన్నీ ఇలా అయిపోయినాయి. చాలా గొప్ప పార్టీ, నీతివంతమైన పార్టీ, చెప్పిన మాట మీద నిలబడుతుంది. కుటుంబ పరిపాలన ఉండదు, వాళ్ళే చెప్పుకుంటారు. కుటుంబ పరిపాలన ఉండదు, అవినీతికి పాల్పడదు అని చెప్పుకున్న బీజేపీ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇవాళటి వరకు, అది గుజరాత్లో అంతకు ముందు నుంచి, గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతకు ముందు నుంచి, కేంద్ర ప్రభుత్వంలో 2014 తర్వాత వచ్చినప్పటి నుంచి లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డది, అవినీతికి పాల్పడ్డది. ఇవాళ శివకుమార్ లింక్డ్ఇన్లో పెట్టిన పోస్ట్ మీద దుఃఖిస్తున్న, బాధపడుతున్న, హృదయం ముక్కలైన ఈ దేశంలోని ప్రజలందరూ ఆ విధంగా బాధపడడం సరైనదే. బాధపడుతూనే
దేశంలో ఆ 12,000 రూపాయల అవినీతి కాదు, అంతకంటే లక్షల రెట్లు పెద్ద అయిన అవినీతులు మన రాజకీయ నాయకులు చేస్తున్నారు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడున్న టీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఎస్పీ, ఆర్జేడీ, ఏ పార్టీ కానీ, ఆప్ కూడా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. చివరికి సిపిఐ సిపిఎంలు కూడా వాళ్ళ అధికారంలో ఉన్న చోట, కేరళ లాంటి రాష్ట్రంలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ప్రతి పార్టీ తాము అధికారంలో ఉన్న చోట్ల వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు, అవినీతికి పాల్పడుతున్నది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. శివకుమార్ రాసిన లెటర్ మీద కలత చెందుతున్న వాళ్ళందరూ కూడా ఈ దేశ భవిష్యత్తు మీద కలత చెందాల్సిన అవసరం ఉన్నది. మన సొమ్మును, మనం ట్యాక్సులుగా కడుతున్న సొమ్మును అవినీతితో దోచుకపోతున్న ఈ రాజకీయ నాయకులు, దేశాన్ని కొల్లగొడుతున్న రాజకీయ నాయకుల గురించి మనం దిగులు పడాల్సిన అవసరం ఉన్నది. ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే రోడ్డెక్కాల్సిన అవసరం ఉన్నది. పుట్టిగా ఒకటో రెండో సంఘటన జరగానే బాధపడిపోవడం కాదు. ఈ రాజకీయ నాయకులేనా? రాజకీయ నాయకుల కంటే ఎక్కువ అవినీతి, ఇంకా ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నది ఈ దేశ కార్పొరేట్ సంస్థలు. అదానీ అవినీతి మనం కాదు, అమెరికా బయటపెట్టింది. మనం బయటపెట్టాం ఎట్లా? మనం అదానీ కాళ్ళు మొక్కుతూ బతుకుతుంటాం, అదానికి సాష్టాంగ పడిపోయి బతుకుతుంటాం. మన ప్రభుత్వాలు ఆయన దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంటాయి కాబట్టి ఆయననే మనం కానీ అమెరికా బయటపెట్టింది అదానీ అక్రమాలను. అదానీ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన చేసిన అక్రమాల్లో అమెరికాలో కేసు పెట్టారు. ఇక్కడికి సంబంధించి అక్రమాలు అమెరికాలో కేసు పెట్టారు. మనం మాత్రం కనీసం దాని గురించి మాట్లాడడం, కేసు సంగతి పక్కన పెట్టు, దాని గురించి మాట్లాడకపోగా ఆయన నష్టాల్లో ఉంటే ప్రజల సొమ్మును తీసుకెళ్ళి 35,000 కోట్లు ఎల్ఐసి సొమ్మును తీసుకెళ్ళి ఆయన ఒళ్ళో పోసిన చరిత్ర మనది, మన మోడీ ప్రభుత్వానికి. కాబట్టి అదాని మీద కేసులు మనం పెట్టాం. కానీ ఇటువంటి అంబానీ కార్పొరేట్ అంబానీ అధికారులకు లంచాలు ఇచ్చి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారని కథలుగా చెప్పుకున్నారు. ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ నుంచి మొదలైంది. అధికారులకు లంచాలు ఆశ చూపి తన కంపెనీలను, తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకున్నాడు అని. అదాని కూడా సేమ్, అధికారులకు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి తన వ్యాపార సామ్రాజ్యాన్ని, ఒక్క ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడమే కాదు, ప్రభుత్వాలనే తన చేతుల్లో పెట్టుకొని తన వ్యాపారాన్ని లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపారాలు చేసుకుంటున్నాడు. దానికి ఉదాహరణ మనం పవర్ ప్రాజెక్టు ఏపీలో జరిగిన సంఘటన, ఆ కేసు, వాటి అన్నీ తెలుసు మనకి. అమెరికాలో కేసు పెట్టడం, ఆ కేసు ఎత్తేయించడం కోసం మోడీ పైరవీలు చేయడం, ఇవన్నీ బహిరంగం, ఏది రహస్యంగా లేదు ఇక్కడ. అంటే మళ్ళీ మొదటికి వస్తున్న శివకుమార్, ఒక ఉన్నతాధికారి అయిన శివకుమార్ కూతురు చనిపోతే జరిగిన అవినీతి 12,000 రూపాయలు, అది 12,000, 1,200, 12 లక్షల, 12,000 కోట్ల అనే దాంతో సంబంధం లేదు. అవినీతే. కానీ మనం 12,000 రూపాయల అవినీతి గురించి ఎంత బాధపడుతున్నామో, ఎంత కలత చెందుతున్నామో, మన హృదయాలు ఎంత ముక్కలైపోయినాయో, లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్న ఈ రాజకీయ వ్యవస్థలోని రాజకీయ నాయకులు, కార్పొరేట్లు, వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాము? ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు? శివకుమార్ రాసిన దాన్ని, పోస్టులను విపరీతంగా షేర్లు చేస్తూ తాము ఈ అవినీతి మీద పుంకాలుగా రాస్తున్న మేధావులు దీని గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? లేదంటే రాజకీయ నాయకులు, కార్పొరేట్లు అవినీతి చేయడానికి మనం ఆమోద ముద్ర వేసేసామా? మనకు ఆమోదమేనా? ఒక్క డాక్టర్లో, పోలీసులో లంచాలు తీసుకుంటేనే మనకు బాధ అనిపిస్తుందా? కార్పొరేట్లు ఎన్ని అవినీతికి పాల్పడినా మనకే బాధ లేదా? రాజకీయ నాయకులు ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు చేసినా మనకేం బాధ లేదా? దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. హిమంత్ బిశ్వా శర్మ ఇందాక చెప్పలేదు. అలాగే గుజరాత్లో అదానీ గ్రూప్ స్కాండల్స్ని హిండెన్బర్గ్ బయటపెట్టింది. గుజరాత్లో అదానీ గ్రూప్ చేసిన స్టాండర్డ్స్ని
ఎలక్షన్స్ బాండ్ డొనేషన్ల రూపంలో అదాని ఎంత ఇచ్చాడు, దానికి బీజేపీ ఎన్ని లాభాలు చేకూర్చుంది అదాని గ్రూపుకు అనేది కూడా హిండెన్బర్గ్, మన దేశంలో ఎవ్వరు బయట పెట్టలే, అమెరికాలో హిండెన్బర్గ్ అనే సంస్థ బయటపెట్టింది. ఇక అస్సాం హిమంత్ బిశ్వ శర్మ, ఇంతకుముందే చెప్పాను, ఆయన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ స్కామ్ ఉంది ఆయనలో, ఫైనాన్స్ స్కామ్ ఉంది, పీడిఎస్ స్కామ్ ఉంది, హైడర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన స్కామ్ ఉంది. ఈ స్కాములు ఉన్నాయి. ఈయన మీద బీజేపీ ఆరోపణలు చేసింది. బీజేపీలో చేరి బీజేపీ ముఖ్యమంత్రి అవ్వగానే అవన్నీ చల్లబడ్డాయి, కేసులు ఏమీ లేవు ఇప్పుడు. అలాగే హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. హర్యానాలో కూడా కోల్ బ్లాక్ అలాట్మెంట్ స్కామ్, నవీన్ జిందాల్ అనే ఇండస్ట్రియలిస్టు కోల్ బ్లాక్ అలాట్మెంట్ చేసుకోవడం కోసం చేసిన స్కామ్. అది ప్రభుత్వం ఎన్ని ప్రయోజనాలు, ప్రభుత్వంలోని పెద్దలు ఎన్ని ప్రయోజనాలు పొందారు నవీన్ జిందాల్ నుంచి. సిబిఐ కేసు కూడా నడుస్తుంది. ఇది ఇలా ఒక్కటి కాదు, రాజకీయ నాయకులు అందరూ చేసే, కార్పొరేట్లు అందరూ చేసే అవినీతి గురించి కూడా మనం ఆలోచించాలి. మీరు శివకుమార్ లాంటి అధికారి రాసిన దానికి బాధపడి దాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టే మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒక ఇద్దరి మీద చర్యలు తీసుకుంది, పోలీసులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అనేది నిజం చెప్పండి చర్య కాదు నా దృష్టిలో అయితే. చాలామందిని సస్పెండ్ చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారం కామాపు అయిపోగానే మర్చిపోతాం. ఎట్లా మనం 4 రోజుల్లో మర్చిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళను ఇంకో చోట పోస్టింగ్ ఇస్తాయి. ఇది సహజంగా జరుగుతుంటాయి పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇది అతి సహజం. సస్పెండ్ చేసినట్టు మనకు చూపిస్తారు. 10 రోజుల్లో 20 రోజుల్లో కాకపోతే నెల రోజుల్లోనే మనం ఇది మర్చిపోయి కొత్త ఇష్యూ వస్తుంది మనకు మాట్లాడుకోవడానికి. టీవీల్లో బ్రేకింగ్లు వస్తాయి పెద్ద పెద్ద అక్షరాలతోని, మనం అటువైపు వెళ్ళిపోతాం. వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి ఇంకో చోట ఉద్యోగాల్లో చేరుస్తారు. కాబట్టి కనీసం సస్పెండ్ చేశారు వాళ్ళని. కానీ ఎటువంటి చర్య లేకుండా, శిక్ష లేకుండా కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నాయకులను ఏం చేయాలి, కార్పొరేట్ కంపెనీలను ఏం చేయాలి? ఇప్పటి వరకు ఒక్క లల్లూ ప్రసాద్ యాదవ్ అనే మాజీ ముఖ్యమంత్రి మీద తప్ప ఎవరి మీదనైనా రాజకీయ నాయకులకు శిక్ష పడిందా? ఒక్క లల్లూ ప్రసాద్ యాదవ్ మాత్రమే శిక్ష పడింది, గడ్డి కుంభకోణం విషయంలో. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి శిక్ష పడలేదు, పడే అవకాశమే లేదు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళ అధికారంలోకి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎవరు శిక్ష లేరు. ఆ కేసులు కూడా చాలా బలహీనంగా ఉంటాయి. మనం పట్టించుకోవాల్సింది దీని గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి. శివకుమార్కు మద్దతు తెలుపుతూనే, శివకుమార్కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే, అక్కడ జరిగిన అవినీతి కార్యక్రమాలను ప్రశ్నిస్తూనే భారతదేశం మొత్తంగా జరుగుతున్న రాజకీయ నాయకుల, కార్పొరేట్ల అవినీతి మీద మనం ప్రశ్నించాల్సింది మాత్రమే కాదు, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, లింక్డ్ఇన్లోనో రాసుకోవడం మాత్రమే కాదు, రోడ్డుకెక్కి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ దేశం ఇప్పుడు 96వ ర్యాంకులో ఉన్న దేశం, 180 దేశాల్లో 96 ర్యాంకులో, అవినీతిలో 96 ర్యాంకులో ఉన్న దేశం కొద్ది రోజుల్లో 179, 180 స్థానం, పాకిస్తాన్ కంటే దారుణమైన స్థానం. పాకిస్తాన్ కనీసం 135 స్థానం, దానికంటే 140, 150కి వెళ్ళిపోవడం ఖాయం. ఒకప్పుడు 20లోనో 30లోనో ఉన్న మన స్థానం ఇవాళ 96కి చేరిందంటేనే మనం కళ్ళు మూసుకొని సమర్థిస్తున్నాం అవినీతిని అని అర్థం. మనం చాలా మాట్లాడుతాం అవినీతికి వ్యతిరేకంగా. మన పర్సనల్ విషయానికి వచ్చేసరికి అవినీతి పాల్పడడానికి ఏమాత్రం వెనకం చేయం. మనం లంచాలు ఇస్తాం, ఏ పని కావాలన్నా మనం లంచాలు ఇస్తాం. లంచాలు ఇవ్వకుండా మనం పనులు జరగవని మనకు తెలుసు, వాటి లంచాలు ఇస్తూనే మనం పనులు చేయించుకుంటాం. లంచాలు ఇవ్వకుండా పోరాటి పనులు చేయించుకోవడం అనే ఓపిక మనకు లేదు, అది టైము లేదు మనకి. కాబట్టి లంచాలు ఇవ్వడం అతి మామూలు విషయం అయిపోయింది. దానికి వ్యతిరేకంగా మన మీద మనం పోరాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఈ సమాజంలో జరుగుతున్న ఈ అవినీతి అన్యాయాల మీద పోరాడడానికి రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.